నమస్తే. సామాన్యుడి నుండి సైన్యం వరకు, రీటైల్ విక్రయ నుండి డొమినోస్, కేఎఫ్సి లాంటి అంతర్జాతీయ సంస్థలకు నంబర్ 1 చికెన్ అందిస్తున్న బెస్ట్ పౌల్ట్రీగా పేరు తెచ్చుకున్న సంస్థ స్నేహ గ్రూప్. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే బెస్ట్ క్వాలిటీ చికెన్ అందిస్తున్న సంస్థ స్నేహ గ్రూప్. వ్యాపారంలోనే కాకుండా సేవా రంగంలోనూ తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న వ్యక్తి స్నేహ గ్రూప్ సంస్థల చైర్మన్ రామిరెడ్డి గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. స్నేహ చికెన్ ప్రత్యేకతలు, గ్రూప్ కార్యకలాపాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి వివరాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్. స్నేహ చికెన్ అనేది నంబర్ 1 బ్రాండ్. పౌల్ట్రీ రంగంలోనే మీరు నిజంగా ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు, విప్లవం తీసుకొచ్చారు. సో దాని గురించి మీకు ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు అసలు మీకు బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్ ఎలా వచ్చింది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ దాని గురించి చెప్పండి. మాది యాక్చువల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ. మాది నాగర్ కర్నూలు తాలూకా. అయితే మా ఫాదరు ఆల్మోస్ట్ 150 acres అంత పెద్ద ల్యాండ్ లార్డ్, తాలూకాలనే వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాండ్ లార్డ్. అయితే మేము చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చినాం. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాగానే 81, 82లో అంటే ఏదో చదివి ఇంకేదో సాధించాలనే దానికన్నా ఏదన్నా బిజినెస్ చేయాలనేది ఎవ్రీడే ఏదో ఒకటి వస్తుండే, ఒక ఐడియా. ఇది అదే అని కాదు, ఏదన్నా సరే ఒక బిజినెస్ చేయాలనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. దాంట్లో రకరకాల బిజినెస్లు ఆలోచన చేసినాం. ఇంట్లో జనరల్గా ఇంకా స్టడీస్ కంప్లీట్ కాకుండా ఏం బిజినెస్ ఏందని కొంచెం డిస్కరేజ్ చేసిండ్రు. మనకి ఇది ఇంట్రెస్ట్ కాబట్టి చెప్పకుండానే చేయాలనేది ఫస్ట్ స్టార్ట్ అయింది. ఇంకా ఎట్లయినా వాళ్ళ డబ్బులు సపోర్ట్ చేయరు అనేది, బిజినెస్ వద్దంటున్నారు, సో ఇంక సపోర్ట్ ఉండదు అని మీరు ఫిక్స్ అయ్యారు. ఉండదని డిసైడ్ చేసుకొని మా బ్రదర్ ఇన్లా జంబుల్ రెడ్డి అని మా పెద్ద బావ, ఆయన అప్పటికే జాబ్ చేస్తుండే, మా పెద్ద సిస్టర్ హస్బెండ్, ఆయన దగ్గర ఒక 40,000 లోన్ తీసుకొని సీడ్స్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ సీడ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సీడ్స్ కార్పొరేషన్ దగ్గర డీలర్షిప్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినాం. బిజినెస్ స్టార్ట్ చేసినాం కానీ సీడ్స్ ఏంది, ఎక్కడ కొంటారు, ఎవరు అంటే రైతులు కొంటారు కానీ ఎక్కడ కొంటారో కూడా అంత ఐడియా లేకుండే పెట్టేసినాం. ఏదో చెయ్యాలి కాబట్టి ఫస్ట్ సీడ్స్ కొని స్టార్ట్ చేశారు. ఆ 40,000లో బిజినెస్ సరిగా జరగలేదు. ఈ సీడ్స్ కూడా ఏమవుతుందంటే చాలా రోజులు ఉంటే పాడైపోతాయి, పురుగు పట్టి అది బూజు వచ్చేస్తుంది. అట్లా మొత్తం మీద ఇది క్లోజ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాం, ఇది మనతో కాదని. సీడ్స్ బిజినెస్ వర్కౌట్ అవ్వదు అనిపించింది. ఇప్పుడు ఆ 40,000లో 25,000 లాస్ అయినాం. ఫస్ట్ లాస్ అయినాక 15,000 మిగిలింది. ఈ 15,000తో మళ్ళీ ఏదో ఒక బిజినెస్ చేసి ఆ 40,000 సంపాదాలనేది మళ్ళీ మనకు కోరిక ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు కొంచెం అనవసరంగా బిజినెస్లోకి వచ్చినాం, పెద్దవాళ్ళు చెప్తుంటే వినకుండా అని అనిపించింది. 15,000తో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనేది ఆలోచించి అప్పుడు నేను చికెన్ షాప్ పెడితే ఎట్లుంటుందని ఒక ఆలోచన వచ్చింది. అసలు చికెన్ వైప్ అంటే మీకు చికెన్ షాప్ అనే ఆలోచన వచ్చింది కదా, అసలు చికెన్ వైపే వెళ్ళాలని ఎందుకు అనిపించింది? మా ఫాదర్ వాళ్ళకు ఊర్లో ఒక చిన్న పోల్ట్రీ ఫామ్ కూడా ఉండేది. మొత్తం మీద కోడి అంటే ఏందో తెలుసు, అంటే అసలే తెలియకుండా ఐడియా ఉంది మీకు ఆల్రెడీ. ఫాదర్ వాళ్ళు పెంచేది, వాళ్ళు లేయర్ ఫామ్ ఉండేది మాకు, పెంచేది. అందుకని కోళ్ళు అంటే కొంచెం ఒక అవగాహన ఉంది. అయితే ఈ బిజినెస్లో చాలామంది రోడ్ సైడు ఎక్కువ నీట్నెస్ లేకుండా ఆ టైప్లో ఉండేది అప్పుడు. అయితే ఉన్న దాంట్లో మనం బెస్ట్గా పెడితే మంచి క్వాలిటీ ఇస్తే ఎందుకు సక్సెస్ కాము ఇది అని అనిపించి ఫస్ట్ మున్సిపల్ కాలనీలో ఒకటి స్టార్ట్ చేసినాం. మేము కష్టపడినాం. ఓ 6 months అంత ఎంకరేజ్మెంట్ లేకుండే. తర్వాత వచ్చిన కస్టమరు మళ్ళీ రావడం కోసం మనం మంచి క్వాలిటీ ఇవ్వడం, కంపేరేటివ్ వేరే వాళ్ళకన్నా షాప్గా నీట్గా మెయింటైన్ చేయడం, ఇది చేసినాం. ఒకసారి సక్సెస్ అనిపించింది మాకు. సక్సెస్ అనిపించినాక ఎవ్రీ 6 monthsకు ఇంకో కొత్త షాప్ పెట్టడం. ఫస్ట్ మేము ఈ 4 birds 5 birds కూడా అమ్మేది రోజు. అయితే ఈ 5 birds అమ్మినప్పుడు వేరే వాళ్ళ దగ్గర మనం బర్డ్స్ తీసుకునేది. ఇక తర్వాత అనిపించింది మనం బర్డ్స్ ఫామ్కి వెళ్ళి తీసుకోవాలంటే రోజు కనీసం 30-40 birds లేనిది మనం స్కూటర్ మీద పోయి తేలేం. ఆ 40 birds కావాలంటే మన షాప్లో ఓన్లీ 10 birds పోతుండే. మిగతా 30
మిగతా 30 కోసం మళ్ళీ ఒక హోటల్ను కాంటాక్ట్ చేసినాం. వాళ్ళు ఒక 20 బర్డ్స్ మాకు కూడా ఇవ్వండి అని అంటే వాళ్ళకి 20 బర్డ్స్, మా షాప్ 10, 30 అట్లా మేము స్కూటర్తో మొదలుపెట్టినాం. కొద్ది రోజులకే బాగా పికప్ అయింది. రోజు 100 బర్డ్స్ పైన అవసరమైంది. ఇంకా అప్పుడు స్కూటర్ కష్టం కాబట్టి ఒకటి ఆటో కొన్నాం. మా ఆటో ఫస్ట్ టార్గెట్ ఫినిష్ అయింది, స్కూటర్ది ఫినిష్ అయింది. నెక్స్ట్ ఆటో అయినప్పుడు ఏంది, రోజు 250 బర్డ్స్ ఆటోలో తెస్తేనే ఫుల్ కెపాసిటీ అవుతుంది. అయితే మాకు రిక్వైర్మెంట్ ఓన్లీ 100 ఉండే. అందుకని మా లాంటి ఇంకా కొన్ని షాప్స్కు ఎందుకు సప్లై చేయకూడదు అని ఆ సప్లై మొదలుపెట్టినాం. సప్లై మొదలు పెడితే కొద్ది రోజులకు ఆటో కూడా ఫుల్ అయింది. మళ్ళీ వ్యాన్ కొన్నాం. వ్యాన్లో 650 కెపాసిటీ. కొన్ని రోజులకు అది కూడా ఫుల్ అయింది. ఇట్లా మేము ఆటో వ్యాన్తో స్టార్ట్ చేసిన సప్లై ఇదే. ఇప్పుడు ఆల్మోస్ట్ 150 వ్యాన్లతోని అంటే ఆ డివిజన్ అట్లా కంటిన్యూగా అప్పటి నుంచి మేము వదిలిపెట్టకుండా సప్లై చేస్తూ వచ్చినాం. ఆల్మోస్ట్ 2000 రిటైల్ అవుట్లెట్స్కు మా వ్యాన్స్తోని మేము సప్లై చేస్తున్నాం ప్రజెంట్గా. అయితే 81, 82లో మనం బయట నుంచి బర్డ్స్ కొనేది మొదలుపెట్టి 88 వరకు తెచ్చేవాళ్ళం. అంటే డైలీ 10,000, 15,000 కెపాసిటీ వరకు బయట ఫార్మర్స్ దగ్గర నుంచే కొనేవాళ్ళం. అయితే అప్పుడు అనిపించింది, మరి మనమే ఫామ్ ఎందుకు పెట్టకూడదు, ఈ పెంచేది కూడా మనం ఎందుకు చేయకూడదు. ఇక మళ్ళీ కొత్త ఐడియా, ఇదొక కొత్త ఐడియా యాడ్ అయినట్టే కదా మీకు. మళ్ళీ దానికి ఏంది, ల్యాండ్, బ్యాంక్ లోను, ఫార్మ్స్ కట్టడము. ఫస్ట్ డైలీ 300 బర్డ్స్ కెపాసిటీతోని స్టార్ట్ చేసినాం 88లో. ఇప్పుడు ఆల్మోస్ట్ డైలీ 3.5-4 lakh బర్డ్స్ మేము ఎవ్రీడే ఇప్పుడు ఎవ్రీడే చిక్స్ వేస్తాము. ఆఫ్టర్ 40 days ఎవ్రీడే ఆ 3.5 lakh బర్డ్స్ అమ్మగలుగుతున్నాం. 3.5 to 4 lakh బర్డ్స్. ఈ ఆటోతో స్టార్ట్ అయింది, 150 వెహికల్స్ ఎట్లయితే అయ్యిందో 300 బర్డ్స్తో స్టార్ట్ అయింది, 4 lakh బర్డ్స్ డైలీ చేస్తున్నాం. నేను 88లో ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు మేము చిక్స్ బయట హ్యాచరీ నుంచి కొనేవాళ్ళం. అయితే 95లో మళ్ళీ సేమ్ మనం చిక్స్ ఎందుకు తయారు చేయకూడదు అంటే అది పేరెంట్ ఫామ్ చాలా కష్టమైంది అని మళ్ళా కొంచెం డిస్కరేజ్ చేసేవాళ్ళు. సరే చూద్దామని అది కూడా పాజిటివ్ వేళ స్టార్ట్ చేసినాము. ఫస్ట్ 30,000 పేరెంట్స్తో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 5.5 to 6 lakh పేరెంట్స్, అంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఎగ్స్తోని చిక్స్ తయారవుతాయి. ఆ చిక్స్ను మనం ఫామ్లో 40 days పెంచితే బ్రాయిలర్స్ అవుతాయి. అయితే ఇట్లా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, బర్డ్స్ అమ్మడం, తర్వాత బర్డ్స్ పెంచడం, తర్వాత మనమే చిక్స్ ప్రొడ్యూస్ చేయడము, మన ఫామ్స్లో పెంచడం. దీంతో పాటు ఏమైందంటే మా బిజినెస్ స్టార్ట్ అయినప్పటికీ తర్వాతకి బిజినెస్ మోడల్ కూడా చేంజ్ అయింది. అయితే చాలామంది చిన్న రైతులు నష్టపోయి వాళ్ళకు ఇన్కమ్ గ్యారంటీ కోసము ఈ ఇంటిగ్రేషన్ మోడల్ డెవలప్ అయింది. అంటే ఫామ్, ఒక ల్యాండ్ ఉన్న ఫార్మరు ఒక 5,000, 10,000 షెడ్ వేసుకొని మాలాంటి కంపెనీ వాళ్ళ దగ్గర చిక్స్, ఫీడు, మెడిసిన్స్ అన్నీ తీసుకొని 40 days పెంచితే వాళ్ళకు పర్ బర్డ్ 5 to 7 రూపీస్, 5 to 8 రూపీస్ వాళ్ళకు గ్యారంటీగా ఇన్కమ్. ఆ బర్డ్స్ మేమే మళ్ళీ సేల్ చేస్తాం. అయితే ఈ బిజినెస్లో ఈ మోడల్లో ఏమైందంటే రూరల్గా చాలామంది రైతులకు ఇన్కమ్ గ్యారంటీ అయ్యింది. అట్లా ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ 3,500 ఫార్మర్స్ మా కంపెనీ ఎంబడి ఉన్నారు. వాళ్ళందరికీ మేము ఇయర్లీ 5 to 6 బ్యాచెస్ ఇవ్వడం, ఈ మినిమం గ్యారంటీ ఇన్కమ్ ఇవన్నీ ఇస్తున్నాం. వాళ్ళకు మాకు బాగుంది కాబట్టి మేము ఆ సైడ్ కాన్సన్ట్రేట్ చేస్తలేం. ప్లస్ ఇప్పుడు మీకు చెప్పిన ఈ బ్రాయిలర్స్, తర్వాత పేరెంట్స్, వీటన్నిటికీ ఫీడ్ కావాలి. అయితే అప్పటి వరకు మీరు ఫీడ్ ఎక్కడి నుంచి అంటే స్టార్టింగ్లో మాకు చిన్నవి ప్లాంట్స్ ఉండేది, ఏ ఫామ్లో ఆ ఫామ్లో. అయితే మేము మోడ్రన్గా వరల్డ్ బెస్ట్ మిషనరీతోని మంచిగా చేయాలనే పాజిటివ్ ఆలోచనతో అంత ఇంపోర్టెడ్ మిషనరీతోని 2000 నుంచి మొదలుపెట్టినాం. ఇప్పుడు ఒక 5-6 ప్లేసెస్లో మాకు ఫీడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అక్కడనే రైతులకు పంపించడానికి కన్వీనియంట్గా ఉండేటట్టు
తర్వాత ఏంటంటే ఇప్పుడు చాలామంది క్వాలిటీ మీద ఏదో కోడి అంటే బ్రాయిలర్ కోడి అంటే అంత ఒకటే అనుకుంటారు. అవును. అయితే చాలామంది మ్యాష్ ఫీడే ఇస్తారు. మ్యాష్ ఫీడ్ అంటే జస్ట్ పౌడర్ ఫామ్. మేము 100% మా చిక్కు నుంచి బర్డ్ వరకు పెల్లెట్ ఫీడ్ ఇస్తాం. పెల్లెట్ ఫీడ్ అంటే ఇది 80 degrees దగ్గర కుక్ అయ్యి గ్రాన్యూల్స్ లాగా వస్తుంది. అయితే వాటితోని అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి బర్డ్కు పోషకాహారం ఏదైతే ఇస్తామో ప్రతి గ్రాన్యుల్లో అది అందుతుంది, ఎవ్రీ బర్డ్కి ఈవెన్గా వెళ్తుంది. మా బ్రాండ్ అంటే కస్టమర్స్ ఇంత ఇష్టపడడానికి అది కూడా ఒక మెయిన్ బర్డ్ క్వాలిటీయే చాలా ఇంపార్టెంట్. సో ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు బిజినెస్లో ఇది బాగుంది అనిపించింది మీ అంటే మీతో పాటు మీ పేరెంట్స్, మీ తోబుట్టుల గురించి కూడా చెప్పండి, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? స్టార్టింగ్లో కొంచెం ఇష్టపడలేదు. ఒకసారి ఎవ్రీ 6 months, ఎవ్రీ 1 year ఏదో ఒకటి గ్రోత్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా అడ్జస్ట్ అయిపోయారు, ఏమనలేదు, వాళ్ళు కూడా హ్యాపీ. తర్వాత మేము ఒక వర్కర్తో స్టార్ట్ చేసినాం ఈ చికెన్ షాప్ అనేది. ఏంది నేను నా ఎంబడి ఒక వర్కర్, ఒకరు మేము కూడా చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 4,500 to 5,000 వర్కర్స్ మా కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక్కరిద్దరితో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాదాపు ఒక్కరే, మీరు కాకుండా ఇంకొకరు అంతే. ఇప్పుడు దాదాపు 5,000 మంది మీ దగ్గర చేస్తున్నారు. అందుకని ఇంకా డెఫినెట్గా మదర్ ఫాదర్ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా వైఫ్ విషయానికి వస్తే నాకు పెళ్ళి అయ్యేటప్పటికీ, మీకు పెళ్ళి ఎప్పుడైంది? మీ అంటే ఈ బిజినెస్ అంతా సక్సెస్ అయిన తర్వాతే మీ మ్యారేజ్ జరిగిందా? లేదు, 81, 82లో స్టార్ట్ చేసినాము, 88లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాతనే ఈ ఫామ్ అవన్నీ కంటిన్యూస్ డెవలప్మెంట్లో అది స్టార్ట్ అయింది. కాకపోతే అప్పటికే ఉన్న దాంట్లో బెటర్గా ఉంటుంటివి. ఎందుకంటే మాకు భూస్వామి అయినా, మా అత్తగారి తరఫైనా, మా తరఫైనా, మా ఫ్రెండ్స్లైనా, మా రిలేషన్లైనా నేను అనుకుంటున్నా ఫస్ట్ కార్ మెయింటైన్ చేసేటోని నేనే ఉంటే అప్పట్లో నా పెళ్లి కాకముందే నేను కార్ మెయింటైన్ చేస్తుంటే. నేమ్ విషయానికి వస్తే ఫస్ట్ రామ్ రెడ్డి చికెన్ అని ఉండేది. అవును. సో ఆ నేమ్, ఆ చికెన్, ఆ రామ్ రెడ్డి చికెన్ నుంచి స్నేహ చికెన్కి ఎలా మారింది, ఈ నేమ్ గురించి చెప్పండి క్లియర్గా. అయితే ఫస్ట్ స్టార్టింగ్లో రెడ్డి చికెన్ సెంటర్ అని పెట్టాం. ఫస్ట్ రెడ్డి చికెన్ సెంటర్ అని పెట్టాం, తర్వాత రామ్ రెడ్డి చికెన్ మార్కెట్ అని పెట్టాం. ఓకే. 81, 82లో. తర్వాత 95లో మేము హ్యాచరీ స్టార్ట్ చేసినప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని రిజిస్ట్రేషన్ చేయించాం, స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. స్నేహ నా కూతురు పేరు. ఓకే. అయితే రామ్ రెడ్డిగా ఉన్నది మీ పాప పుట్టిన తర్వాత స్నేహ చికెన్. అయితే అప్పుడు అనిపించింది రామ్ రెడ్డి అంటే ఇప్పుడు తెలంగాణ, అప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసే ఉండే కాబట్టి ఒక స్టేట్లో ఉన్నాం. రేపొద్దున గ్రో అయినప్పుడు ఇంకో స్టేట్కి పోతే కర్ణాటకలో పోయి లేకపోతే మహారాష్ట్రలో పోయి రామ్ రెడ్డి అంటే అదొక కాస్ట్ దీనిలాగా స్పెసిఫై చేసినట్టుగా ఉంటుంది అని ఎందుకు అనిపించి స్నేహ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని రిజిస్ట్రేషన్ చేయించినాం. అప్పటి నుంచి మా రిటైల్ అవుట్లెట్స్ కూడా స్నేహ బ్రాండ్ పెట్టినాం. అయితే కొంతమంది ఆ పాత ఉన్నవాళ్ళు అట్లే దాన్ని కంటిన్యూ చేయడం, తర్వాత ఇప్పుడు కొత్త లోగో కూడా రిజిస్ట్రేషన్ చేయించి స్నేహ బ్రాండ్ మా బర్డ్స్ 100% గ్యారంటీగా దొరకాలే, అట్లా దొరుకుతాయి అని మేము మా కస్టమర్స్ అందరికీ ఈ బ్రాండ్ ఉన్న దగ్గర ఆ QR కోడు, తర్వాత సర్టిఫికెటు, తర్వాత బిల్లు కూడా కస్టమర్ కంపల్సరీ తీసుకోవాలని ఇప్పుడు ఒక కాంటెస్ట్ ద్వారా ఇదంతా జరుగుతోంది. ఇది ఎందుకంటే ఉత్తగా చెప్తే అట్రాక్షన్ ఉండదని ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 year ఇది జరుగుతుంది. దీని మీద ఉన్న లోగో ఏదైతే ఉందో ఆ లోగో ఉన్నది మాత్రమే ఇప్పుడు స్నేహ చికెన్. ఎస్. సో వేరే మామూలుగా లైవ్ బర్డ్ ఫోటో ఉన్నది అదేది ఇప్పుడు మీది కాదు. ఎందుకంటే చాలామంది అట్లా ఇది కూడా అదే అనే ఉద్దేశంతో కస్టమర్స్ వచ్చి తీసుకుంటున్నారు కదా, అది కరెక్ట్ కాదు. ఆ క్వాలిటీ చికెన్ ఎందుకు తేడా వస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతలేదు. అది మనం రాను దాన్ని అవాయిడ్ చేయడానికనే మేము ఇది చేస్తున్నాం.
ఈ స్నేహ చికెన్ విషయానికి వస్తే రిటైల్గానే కాకుండా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అంటే ఇంటర్నేషనల్ సంస్థలకు కూడా ఇప్పుడు డొమినోస్ కావచ్చు, కేఎఫ్సి లాంటివి వీళ్ళన్నిటికి కూడా సప్లై చేస్తూ ఉంటారు కదా. అంతవరకు వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, డే బై డే ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది? ఇది మీకు మేము ఎప్పుడు చెప్పినా కూడా మా ఎంప్లాయీస్ కానీ లేకపోతే ప్రొడక్షన్ టీం కానీ సేల్స్ వాళ్ళు కానీ క్వాలిటీ 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 అంటారు. ఏం క్వాలిటీ మీది, ఎందుకు డిఫరెంటు, అందరిది ఒకటే కాదా అంటే ఈరోజు ఇండియాలో మేము బర్డ్స్ పెంచడంతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా స్టార్ట్ చేసినాం. అంటే గంటకు 6,000 బర్డ్స్ ప్రాసెసింగ్ అయ్యే ప్లాంట్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఇది 7th ఇయర్. ఇప్పుడు దాన్ని 12,000 పర్ అవర్ చేసాం. అయితే ఈ 12,000 బర్డ్స్ పర్ అవర్ చేసినవి ఇండియాలో ఇంకా లైవ్ మార్కెటే చాలా ఎక్కువ ఉంది. కానీ మరి ఇవి ఎక్కడ వెళ్తున్నాయి అంటే కేఎఫ్సి, తర్వాత డామినోస్, ఈ ఆర్మీ, నేవీ, తర్వాత లోకల్గా ఉన్న 90% మంచి హోటల్స్ వీళ్ళందరూ తీసుకుంటున్నారు. బర్డ్ క్వాలిటీ మనది బాగున్నందుకు వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఎక్కువైనా సరే మన దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ నుంచి బాంబేకి వెళ్తున్నాయి బర్డ్స్. బాంబేలో ప్రాసెస్ చేసిన బర్డ్స్ లేవని కాదు, బికాజ్ ఆఫ్ బర్డ్ క్వాలిటీ ఎక్కువ కన్జంప్షన్ మన దగ్గర తీసుకొని బయట స్లోగా తగ్గించుకుంటున్నారు. ఇదంతా కూడా బర్డ్ క్వాలిటీ. మిగతాది ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే ఇది అంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆల్ సర్టిఫికెట్స్ ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ అట్లా మెయింటైన్ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. అసలు అంటే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఇలాగే వచ్చిందా, ఎలా వచ్చింది అసలు మీకు అది? అన్నీ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. అంటే మేము రోజు 3.5-4 lakh బర్డ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు సడన్గా శ్రావణ మాసం వస్తుంది. అప్పుడు కన్జంప్షన్ కొంచెం తగ్గుతుంది. తగ్గినప్పుడు మనము ప్రాసెసింగ్ ప్లాంట్ ఉందనుకోండి, దాని అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మనం ఎక్కువ బర్డ్స్ ఏమైనా అవసరమైతే, ఇప్పుడు మేము డైలీ 10,000 బర్డ్స్ మిలిటరీకి సప్లై చేస్తాం. వీళ్ళకి ఏంటంటే మనం ప్రొడక్షన్ చేసి పెట్టింది 3-4 months ఇవ్వచ్చు, వాళ్ళకు అలౌడ్ అది. అట్లా ఎప్పుడన్నా కన్జంప్షన్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు కూడా మాకు ఆ ప్లాంట్ సపోర్ట్ చేస్తుంది. మామూలుగా లోకల్గా చిల్డ్ చికెన్ అంటే ఎవ్రీడే ప్రాసెస్ చేసి ఇచ్చేస్తాము. కానీ బయట ఉన్న ఇప్పుడు కేరళకి ఇస్తాం, మేము నేవీకి ఇస్తాం, మిలిటరీకి ఇస్తాం. ఇటువంటివి మనం 3-4 months ఫ్రోజన్ చేసినవి ఎన్ని రోజులు ఉన్నా కూడా ఏం పాడుగావు. సో ఇన్ని ఇయర్స్ ప్రస్థానంలో దాదాపు 40 years కంప్లీట్ అవ్వబోతోంది. అంటే ఒడిదుడుకులు చూస్తూ వచ్చారా? మీరు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బందులు వస్తుంటాయి, కానీ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్రతి ఇబ్బంది జరిగితే దాని తర్వాత లాభం కూడా జరుగుతుంది అనేది నేను నేర్చుకున్నది. బర్డ్ ఫ్లూ ఎక్కడనో ఉందని రూమర్స్ వచ్చినాయి, టెంపరవరీగా చికెన్ కన్జంప్షన్ ఇబ్బంది అయింది. కానీ తర్వాత దానికన్నా బెటర్ రేట్స్ వచ్చినాయి, బెటర్గా ఇదైంది. మొన్న పాండమిక్ అప్పుడు ఫస్ట్ అసలు సడన్గా మొత్తం లాక్డౌన్. మాది 3,500 మంది రైతుల దగ్గర బర్డ్స్ ఉన్నాయి, వాటికి ఫీడ్ అందియాలి, ప్లస్ పెరిగిన బర్డ్స్ను షాప్స్కు సప్లై చేయాలి. ఇవన్నీ కూడా చాలా అంటే కొత్త ఎక్స్పీరియన్సెస్. కానీ అడ్వాంటేజ్ ఏమైందంటే తర్వాత హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి, హెల్తీగా ఉండాలంటే డాక్టర్ సజెషన్, పొలిటీషియన్స్ అందరూ హెల్తీగా ఉండాలంటే ప్రోటీన్ బాగా తినండి అంటే మాకు అడ్వాంటేజ్ అయింది. అవును, ఇప్పుడు ఫస్ట్ కష్టమని లాక్డౌన్ అని చాలా ఇబ్బంది అయింది. వితిన్ 1-2 weeksలో చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రోటీన్ తినాలంటే చికెన్ ఈజీగా అవైలబుల్ ఉన్నది, చీప్ అండ్ బెస్ట్. మార్కెట్లో కూడా అంటే అందరూ అంటూ ఉంటారంట స్నేహ చికెన్ అంటే వాళ్ళ మేనేజ్మెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కొంచెం అటు ఇటు అయినా పెద్ద ప్రాబ్లం లేదు అని అనుకుంటూ ఉంటారంట సప్లైస్ చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా. క్వాలిటీతో పాటు మాట కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 100 రూపాయలకు మేము ఒకరికి ఇస్తామని ఒప్పుకుంటాం, అది 150 రూపాయలు అయినా కూడా మేము ఇచ్చినాం. 100కే ఇచ్చినాం. ఇయర్ మొత్తం కాంట్రాక్ట్ ఎంతకుంటే మేము అంతకు సప్లై చేసినాం. చాలామంది ఏం చేస్తారు, మాట తప్పుతారు. అది కూడా ఇంపార్టెంట్. దీంట్లో క్వాలిటీ, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. బిజినెస్తో పాటు స్నేహ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి హెల్ప్ఫుల్గా ఉంటున్నారు. ఆ ఫౌండేషన్ గురించి కూడా ఒకసారి చెప్తారా? ఫౌండేషన్ ఏంటంటే ఇప్పుడు మేము స్నేహ ఫౌండేషన్ అని ఒకటి
స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసి మేము జనరల్గా ఏంది ఫార్మ్స్ కానీ తర్వాత ఇవన్నీ ఎక్కువ రూరల్గా అంటే సిటీకి ఒక 70-80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ ఉన్న విలేజెస్లో డెవలప్ అయినాయి. అయితే అక్కడ లోకల్గా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈ స్కూల్ ఎడ్యుకేషను ఆల్రెడీ వాళ్ళు ఏదైతే బిల్డింగ్స్ ఉన్నావో అక్కడ మనం కొంచెం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినాం. అయితే కొంచెం మంచి రీజనబుల్గా ఉన్న స్కూల్లో పిల్లల కింద కూర్చుంటున్నారు. వాళ్ళకు ఫస్ట్ అన్ని స్కూళ్ళకు బెంచెస్ అంటే డెస్క్ టాప్ ఉండి అట్లా కొంచెం నీట్గా చేయించి ఇచ్చినాం. తర్వాత అక్కడక్కడ కంప్యూటర్స్ ఒక్కొక్క స్కూల్కి ఒక 20 కంప్యూటర్స్ పెట్టి చేస్తే అక్కడ వాళ్ళకు అది ఎడ్యుకేట్ చేయడానికి టీచర్లు లేకుండ్రి. వాళ్ళకు కూడా మేమే శాలరీ ఇచ్చి కంపెనీ తరఫున ఆ పిల్లలందరికీ ట్రైనింగ్ అంటే ఇవాళ రేపు వాళ్ళు చదువుకున్న తర్వాత కంప్యూటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసేటప్పుడు నేను స్నేహ ఫౌండేషన్లో చదువుకున్నా నాకు జాబ్ వచ్చింది అని అనుకుంటే చాలు. అంటే అట్లా అనిపించి రూరల్గా మనం సపోర్ట్ చేద్దామన్నట్టు. తర్వాత ఇంకా చాలామంది విలేజెస్ వాళ్ళు మాకు వాటర్ ప్లాంట్ కావాలని అడుగుతారు. అట్లాంటి వాళ్ళకి వాటర్ ప్లాంటు మెయిన్గా ఎడ్యుకేషన్ అంటే చిన్నపిల్లలు చాలామందికి ఉపయోగమవుతుంది. తర్వాత ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మేము కొన్ని దగ్గరలో పెట్టిస్తే ఆ చుట్టుముట్టున్న స్కూళ్ళ వాళ్ళు కూడా ఈ ల్యాబ్ కానీ కంప్యూటర్ ఈ సిస్టమ్ కానీ యూజ్ చేసుకుంటున్నారు. అందుకని అది కంటిన్యూ చేస్తున్నాం. మీ పిల్లలు అంటే స్నేహ చెప్పారు పాప, అలాగే మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? స్నేహ పాప, తర్వాత వరుణ్ మా బాబు. అయితే వీళ్ళు కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా మాకు చదువుకో లేకపోతే ఏదో చేయలేదు. మా దగ్గరనే 4,000-5,000 మంది పనిచేస్తున్నారు కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలి అని వాళ్ళకు ఇప్పుడు మా అల్లుడు తర్వాత కోడలు కూడా అందరు ఇంజనీర్లే. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక పని, ఒకరికి మార్కెటింగ్ పని, ఒకరికి ప్రాసెసింగ్ ప్లాంట్, తర్వాత ఫీడ్ ప్రొడక్షను, ఇంకొకరికి సోయా ప్లాంట్. అందరూ దీంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హ్యాపీ. వాళ్ళనేం మేము బలవంతంగా ఈ పని చేయాలని తీసుకురాలేదు. వాళ్ళు మేము చెప్పే పాజిటివ్ మాటలు విని వాళ్ళు కూడా దీంట్లో చేయాలని సంతోషంగా ఇంట్రెస్ట్తో చేస్తున్నారు. అలాగే స్నేహ చికెన్తో పాటుగా ఇంకా ఏమేమి సప్లై చేస్తుంది స్నేహ చికెన్? మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఫీడ్ తయారు చేయాలంటే సోయా కేక్ అవసరం ఉండే, అందుకని మహారాష్ట్రలో సోయా ప్లాంట్ పెట్టినాం. దాంట్లో ఆయిల్ తయారవుతుంది, కేక్ తయారవుతుంది. ఆ కేక్ మొత్తం మేమే యూజ్ చేస్తాం. అది ఇప్పుడు సోయా ప్లాంట్లో ఎట్లయితే మేము ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తామో ఆ ఏరియాలో బెస్ట్ బ్రాండ్ అయింది స్నేహ గోల్డ్ అని అక్కడ అమ్ముతాం. తర్వాత స్నేహ లైట్ అని మా దగ్గర లేని ఆయిల్స్ కూడా ప్రాసెస్ చేసి అమ్ముతున్నాం. ఈ సోయా తర్వాత డిఓఆర్బితో పాటు సన్ఫ్లవర్ కానీ మిగతా ఆయిల్స్ కూడా మేము ప్రాసెస్ చేసి అది కూడా మార్కెటింగ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా స్నేహ సంస్థలో మనకు అవైలబుల్గా ఉంటాయి. కరీంనగర్లో రైస్ బ్రాన్ ప్లాంట్ పెట్టినాం. ఆ రైస్ బ్రాన్ ప్లాంట్లో డీఆయిల్డ్ రైస్ బ్రాన్ పోల్ట్రీ ఫీడ్లో అవసరం, మళ్ళీ ఆయిల్ కూడా హ్యూమన్ కన్జంప్షన్కి వెళ్తుంది. అందుకోసం ఈ ఆయిల్ మార్కెటింగ్ అనేది కూడా మేము డెవలప్ చేస్తున్నాం. ఆంధ్ర సైడ్ ఫిష్ ఎక్కువ ఫార్మింగ్ జరుగుతుంది. అయితే మా ఫీడ్ ప్లాంట్లో అది కూడా ఫిష్ ఫీడ్ ప్లాంట్ కూడా పెట్టినాం. అయితే దాంతో అక్కడ ఆ ఏరియాలో మనది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ స్నేహ ఫిష్ ఫీడ్. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎలివేటర్స్ అంటే లిఫ్ట్స్, ఈ బిజినెస్ కూడా ఏదో ఐడియా వచ్చిండే, దాన్ని కూడా స్నేహ ఎలివేటర్ అనే బ్రాండ్తోనే స్టార్ట్ చేసిండ్రు. డెఫినెట్గా విత్ ఇన్ 2-3 ఇయర్స్లో నెంబర్ 1 బ్రాండ్ ఇన్ సౌత్ ఇండియా చేయాలనేది మా కోరిక. ఖచ్చితంగా అది కూడా జరుగుతుందని ఇప్పుడు అనుకుందాం, ఆశిద్దాం సార్. ఎందుకంటే ఫస్ట్ మీరు ఓన్గా ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని వెళ్ళి సీడ్స్ బిజినెస్ నుంచి రోజుకి తర్వాత అందులో లాస్ వచ్చి మళ్ళీ చికెన్ బిజినెస్ స్టార్ట్ చేసి రోజుకి 4-5 కోళ్ళ నుంచి ఇప్పుడు 4-5 లక్షలు కోళ్ళు అమ్మే వరకు వచ్చారు. అలాగే కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నారు. మీ బిజినెస్లన్నీ కూడా ఇంతే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం. చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా,
ఎంతో టేస్టీ చికెన్ తింటూ ఉంటాం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఉంటుందని అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ స్నేహ చికెన్ వ్యవస్థాపకులు రామిరెడ్డి గారి మనోగతం అంతా కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా. ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు టీ న్యూస్.